ఆకాష్ గురించి ఇన్స్పెక్టర్ దయానంద్ చెప్పిన విషయాలన్నీ లోకి, టైగర్ జాగ్రత్తగా వింటున్నారు. అతను చెబుతున్న తీరు విని ఆకాష్ అంటే టైగర్కి కూడా కాసింత భయం వేసింది. ఆకాష్ గోవిందరాజు అల్లుడు అనే అనుమానం కూడా ఉంది. కానీ అలా జరిగే అవకాశం లేదని దయానంద్ చెప్పడంతో గోవిందరాజు అల్లుడు కాకుంటే ఇంకెవరికో ఈ సిటీలో అల్లుడై ఉంటాడు. పెద్దవాళ్లతో లింక్ ఉండుంటుంది. ఇంకెవరి అల్లుడై ఉంటాడు? ఆలోచించి చెప్పు అని టైగర్ దయానందని అడిగాడు. అప్పుడే బుర్రగొక్కుంటూ ఆలోచిస్తున్న లోకికి తన బల్బు వెలిగినట్టు ముఖమంతా వెలిగిపోయింది. సార్, గుర్తొచ్చింది. పవిత్ర మ్యాన్షన్ సేల్స్ ఆఫీస్ దగ్గర కలిసిన ఆ ముసల్దాని పక్కనే ఉన్న అమ్మాయికి వీడికి సంబంధం ఉందనుకుంటా అని లోకి ఆలోచిస్తూ చెప్పాడు. ఏం సంబంధం అని సీరియస్గా అడిగాడు టైగర్. నాకు తెలిసి ఆ ముసలావిడికి అల్లుడై ఉంటాడు ఈ ఆకాష్. ఆమె పక్కనే ఉన్న అందమైన అమ్మాయి ఆకాష్ వైఫ్ అయి ఉంటుంది. వాళ్ళిద్దరూ చంద్రకాంత్ కంపెనీ గురించి మాట్లాడుకోవడం నా చెవులతో విన్నాను అని చెప్పాడు లోకి. అవును సార్, నేను కూడా ఇది విన్నాను. అబ్బాయి చంద్రకాంత్ కంపెనీకి ఏదో సంబంధం ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చి చంద్రకాంత్ ఇంటల్లుడయ్యాడు అని చాలా క్లియర్గా చెప్పాడు దయానంద్. ఆకాష్ అంత పవర్ఫుల్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయన పనేదో ఆయన హైదరాబాద్లో చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి అండర్ వరల్డ్తో కనెక్షన్ ఎందుకు పెట్టుకోవాలి? సంథింగ్ ఈజ్ ఫిషీ. దీని వెనకాలేదో రహస్యం ఉంది దయానంద్ అని సందేహం వ్యక్తం చేశాడు టైగర్. పెద్ద పెద్ద డాన్స్ని మట్టి కురిపించిన టైగర్ ఇవాళ ఒక సాధారణ యువకుడికి ఇంతలా బిల్డప్ ఇవ్వడం లోకికి నచ్చలేదు. తన ఒంటి మీద తగిలిన దెబ్బలన్నీ తనకి నొప్పిని కలిగిస్తూ ఉంటే బాధతో, ఆకాష్ ఎవడైనా నాకు అనవసరం, ఎంత పోటుగాడైనా సరే, వాడి బొక్కలన్నీ విరిచేదాకా నాకు నిద్ర పట్టదు అని లోకి పళ్ళు కొరుకుతూ టైగర్తో అన్నాడు. లోకి మాటలు టైగర్కి చిరాకు తెప్పించాయి. హలో మాస్టరు, నువ్వు దెబ్బలు తిన్నది సరిపోలేదా? ఏదైనా పనికొచ్చేది మాట్లాడరా ఈడియట్. నీతో సాధ్యమయ్యేది ఇక్కడ మాట్లాడు. అక్కడ చూసావుగా వాడు ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు. కంటి చూపుతోనే చంపేయగలడు. పోరాటానికి ఏమాత్రం వెనకాడ్డు. 10 మందిని పంపించినా ఒంటరిగా పోరాడగలడు. అండ్ వాడికి నేను ఎవరో తెలుసు, ఎవరి కొడుకునో కూడా తెలుసు. అయినా ఆ కళ్ళలో భయం ఏమాత్రం లేదు. వాడితో అనవసరంగా దెబ్బలు తినడం అవసరమా నువ్వు? అనవసరంగా మనం ఈ ప్రాబ్లంని పెంచుకుని సమస్యల్లో పడాల్సిన అవసరం లేదు అని టైగర్ తన లెక్కలు తాను వేసుకుంటూ అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శృతిని చూస్తూ దయానంద్ మాట్లాడుతూ, సార్, మేడంని కాస్త జాగ్రత్తగా ఉండమనండి, లేనిపోని చిక్కుల్లో పడుతుంది అని ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నీకు, నీ కోపం బయట చూపించకు. ఎవడి మీద పడితే వాడి మీద చూపించి తలనొప్పులు తీసుకురాకు అని చెప్పాను. నా మాట వింటావా నువ్వు? ఇప్పుడు చూడేమైందో అని టైగర్ అదో రకంగా చూస్తూ అన్నాడు. మొత్తం ఉన్న వాళ్ళలో శృతికి వాళ్ళ కుటుంబంలో చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయినా కూడా బ్లడ్ వాళ్ళదే కాబట్టి బయట అయినా ఇంట్లో అయినా ఎక్కడ తగ్గకుండా చెలరేగిపోతుంది. టైగర్ చెప్తున్న మాటలు వింటున్నట్టు నటించింది, కానీ తనంత సౌమ్యంగా ఉండడం తన వల్ల కాదని ఆమెకు కూడా తెలుసు. ఇంకోసారి బయట తిరిగేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని బిహేవ్ చేయి, సరేనా అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు టైగర్. సరే అని తలూపింది శృతి. ఆకాష్ తన కార్ వేసుకుని నేరుగా చంద్రకాంత్ ఆఫీస్కి బయలుదేరాడు. సరిగ్గా అప్పుడే ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని పవన్, డయానాలు బయటకొచ్చారు. వారిద్దరూ బయటకొచ్చేసరికి ఆడి కార్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంది. బిజినెస్ గురించి మాట్లాడుకుంటూనే వాళ్ళు నేరుగా వెళ్లి ఆ కార్లో కూర్చున్నారు. ఆమె ముఖం ఇదివరకులా హ్యాపీగా లేదు. ఏదో తెలియని బాధ, కోపం అంతా నిండిపోయింది. పవన్ కంపెనీ వ్యవహారాల్ని జటిలం చేస్తున్నాడని విషయం ఆమెకు బాగా అర్థమైంది. స్మూత్ గా ఒక్కొక్కరిని కట్ చేసుకుంటూ వెళ్లాల్సింది తలనొప్పులన్నీ నెత్తిమీద వేసుకుంటున్నాడు. ఆలోచన డయానాకి ప్రశాంతత లేకుండా చేస్తుంది. కార్లోకి ఎక్కగానే తన ఆలోచనలు పక్కన పెట్టి పవన్ ని గట్టిగా హగ్ చేసుకుంది. పవన్, ఐ లవ్ యూ. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా అని డయానా పవన్ ని ముద్దు పెట్టుకుంటూ అడిగింది. ఐ లవ్ యూ సో మచ్. కానీ నువ్వు ఈ మధ్య నేను చెప్పిందేమీ వినట్లేదు. అండ్ నాకు చెప్పకుండానే చాలా పనులు చేస్తున్నావు. అదే నాకు కాస్త కంగారుగా ఉంది అని పవన్ కూడా హగ్ చేసుకుంటూనే అన్నాడు. ఆ మాట వినగానే టాపిక్ మార్చాలి అన్నట్లుగా చెంప మీద ముద్దు పెడుతూ మరింత టైట్ గా హగ్ చేసుకుంది. పవన్ కాసింత ఇబ్బందిగా కదులుతూ దూరం జరిగే ప్రయత్నం చేయగానే అప్సెట్ అయిపోయింది. ఏం చెప్పాలి నీకు? నువ్వే కదా నన్ను ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ ని చేసింది. నువ్వే కదా ఈ కంపెనీకి మురికి అంటుకుంది క్లీన్ చేయమని చెప్పింది. మళ్ళీ ఏంటి ఇలా ఆలోచిస్తున్నావు? నన్నెందుకు ఇలా అడుగుతున్నావు అని డయానా చాలా సహజంగా అడిగింది. పవన్ కోపంగా ఆమె కౌగిలి నుండి విడిపోయి, నువ్వెందుకు ఈ విషయం చెప్పలేదు? ఈ విషయం దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశావు అని సీరియస్ గా అన్నాడు. ఏమంటున్నా పవన్? నిన్ను సమస్యల్లో పడేసే పని నేనెందుకు చేస్తాను?
నీకు ప్రాబ్లంగా ఉంటే నేనేం చేయడానికైనా రెడీ అని సీరియస్ టోన్తో అంది డయానా. కంపెనీలో పాత ఎంప్లాయీస్ నాకు చెప్పకుండా ఎందుకు తీసేశావు? కనీసం నాకు మాట వరుసగానే చెప్పాలి కదా. నీ ఇష్టానికి తగ్గట్టు నువ్వు చేసుకుంటూ పోతే ఎలా అని సీరియస్గా అడిగాడు పవన్. డయానా తనని పవన్ ఇలాంటి ప్రశ్న అడుగుతాడని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే నమ్మలేనట్లుగా అతన్ని చూస్తూ, పవన్, వాట్ డూ యూ మీన్ బై ఇట్? ఐఎమ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అండ్ నువ్వే కదా నన్ను వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేసింది. అండ్ ఇప్పుడు నువ్వే నన్ను అవమానిస్తున్నావు. ఒకవైపు ప్రేమ చూపుతూనే మరోవైపు ఇన్సల్ట్ చేస్తున్నావు. ఆయన నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టు అలా మాట్లాడతావేంటి? నీ కింద పనిచేసే వాళ్ళంతా పెయిడ్ డాగ్స్. అవి మొరగడానికి మాత్రమే నోరెత్తాలి, అంతేగాని నీ మీద కరవడానికి కాదు. నీ మీద తిరగబడితే వాళ్ళ తోకలు కత్తిరించాల్సిన అవసరం మనకుంది. అదే నేను చేశాను. దానివల్ల నువ్వు ఇప్పటికీ ఈ హోదాలో ఉన్నావు. లేదంటే ఎప్పుడో నీ కంపెనీ రోడ్డున పడేది అని డయానా చాలా సీరియస్గా చెప్పింది. డయానా అలా మాట్లాడేసరికి పవన్కి గొంతులో నుంచి మాట రాలేదు. చాలా దగ్గరగా మాట్లాడుతూ ఉండడం వల్ల ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి అతనికి తెలియకుండానే లోపల నుంచి అతనికి లస్ట్ పుట్టుకొచ్చింది. ఆమె కదులుతున్న ఎర్రని పెదాలు చూసి అతనికి పిచ్చెక్కినట్టు అనిపించింది. ఆమె మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనే విషయాలు ఇప్పుడు పవన్ మనసులో ఏ కోసానా లేవు. అతని మనసంతా డయానా అందం చుట్టూ తిరుగుతుంది. వెంటనే పవన్ రియాక్ట్ అవుతూ, డయానా, నువ్వేం చేసినా అందంగానే ఉంటుంది అండ్ యు ఆర్ లుకింగ్ టూ బ్యూటిఫుల్ అని డయానా అందాన్ని పొగడ్డం మొదలుపెట్టాడు పవన్. నిజానికి ఆ సుజాత కంటే డయానా ఏమంత అందంగా ఉండదు. కానీ పవన్ సుజాత కంటే కూడా డయానాతో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఆమె కోసం ఏం చేయడానికైనా పవన్ సిద్ధమే. ఆమె థాట్స్ కి, ఆమె వాడే క్రూయల్ మెథడ్స్ కి పవన్ ఎప్పుడు ఫిదా అవుతుంటాడు. అండ్ సుజాతతో పోల్చితే డయానా చూపించే ప్రేమ, కేరింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆమె అంటే అతనికి కాస్త ఎక్కువ ఇష్టం. డయానా కురులని చెవుల వెనక్కి తిప్పుతూ తన తలని దగ్గరికి తీసుకుని కిస్ చేస్తూ ఉండగానే చంద్రకాంత్ అండ్ కో కంపెనీ గేటు తెరుచుకుని ఆకాష్ కారు దూసుకొచ్చింది. ఆ కార్ని చూడగానే డయానా పవన్ ని దూరం నెట్టి, హే పవన్, అటు చూడు, ఎంత కాస్ట్లీ కారు కదా, మన ఆఫీస్లోకి ఎంటర్ అవుతుందేంటి? అంటే ఈ కారు మీ తాతగారిదే కదా? అబ్బా ఎంత బాగుందో అని రెండు కళ్ళు తేలేసి కార్ని చూస్తుండిపోయింది డయానా. తాతగారి కారా అని ఆశ్చర్యంగా డయానా చూపిస్తున్న దిక్కు కళ్ళు తిప్పి ఒక క్షణం స్టన్ అయిపోయాడు. ఇదే కార్ని ఆ రోజు హోటల్ దగ్గర చూశాను అని మనసులోనే అనుకున్నాడు. తెలియకుండానే అతని నుదుటి మీద భయంతో వెచ్చని చెమటలు పట్టాయి. ఆ రోజు సుజాతని హోటల్లో కలిసి ఎంజాయ్ చేద్దామని వెళ్తుంటే సరిగ్గా ఆ హోటల్ గేటు ముందు ఎదురైన కార్ ఇది. సుజాత కేర్ఫుల్ గా ఉండి అలర్ట్ చేసి ముందు కారు ఉందని చెప్పకపోతే ఆ కార్కి డాష్ ఇచ్చి పెద్ద రచ్చ అయ్యేది. ఆ కారు గురించి ఆలోచిస్తూ ఉంటేనే పవన్ కి భయం వేసింది. ఏమైంది పవన్, ఆ కార్ని చూసి భయపడుతున్నావేంటి? ఎవరున్నారా కార్లో అని సీరియస్ గా అడిగింది డయానా. నేను నీతో తర్వాత మాట్లాడతాను, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు, నాకు కాస్త పనుంది, ఏదైనా టాక్సీ తీసుకుని వెళ్ళు అని డయానాతో అన్నాడు పవన్. హలో, నేను ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్, నేను టాక్సీలో వెళ్ళడం ఏంటి? నెక్స్ట్ ఈ కంపెనీకి కూడా బాస్ నేనే, అలాంటప్పుడు టాక్సీలో వెళ్ళమంటావేంటి అని పవన్ మీద సీరియస్ అవుతోంది డయానా. ఆమె అలా మాట్లాడుతూ ఉండగానే ఆ కార్ కంపెనీ గేట్ నుంచి దూసుకొచ్చి బిల్డింగ్ ముందు ఆగింది. పవన్ ఇంతగా భయపడే వ్యక్తి ఎవరా అని డయానా కూడా ఆశ్చర్యంగా చూసింది. బిల్డింగ్ ముందు ఆగిన కారు ఆ మరుక్షణంలోనే తన డోర్స్ సీతాకొక చిలుక రెక్కలాగా విచ్చుకున్నాయి. అందులోంచి ఎవరో బిగ్ షాట్ వస్తారని పవన్, డయానా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ కారులోంచి పద్మావతి, రేవతి, ఐశ్వర్య బయటకొచ్చారు. వాళ్ళని చూడగానే డయానా మైండ్ లో తెగ తిట్టుకుంది. ఐశ్వర్యని చెంపదెబ్బ కొట్టి పంపించింది కాబట్టి ఖచ్చితంగా ఐశ్వర్య వాళ్ళ తాతయ్య శేషగిరి నాయుడుతో కలిసి వస్తుందని అనుకుంది. అయినా కానీ పవన్ ఎందుకంత టెన్షన్ పడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ తాతయ్యకి మోస్ట్ ఫేవరెట్ పర్సన్ పవన్. మొత్తం ఫ్యామిలీలోనే పవన్ అంటే తాతయ్యకి చాలా ఇష్టం. ఎందుకని ఇంత భయపడుతున్నాడో అర్థం కాక చూస్తూ ఉండిపోయింది డయానా. వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉండగానే ఆ కారులోంచి ఫ్రంట్ డోర్ తెరుచుకుని ఆకాష్ బయటకొచ్చాడు. ఆకాష్ ని చూసి డయానా ఎవడు వీడు అని మనసులో అనుకుంది. ఆమెకి ఆకాష్ ఎవరో సరిగ్గా తెలీదు. ఈ కంపెనీకి, ఈ ఫ్యామిలీకి అల్లుడు అన్న విషయం ఏమాత్రం తెలిసే అవకాశమే లేదు. కానీ దూరంగా ఉండి గమనిస్తున్న పవన్ కి మాత్రం అక్కడ కారులోంచి బయటికి అడుగుపెట్టిన ఆకాష్ ని చూసి భయంతో కళ్ళు రెండూ విచ్చుకున్నాయి. ఈ అనాథ వెధవకి ఇంత పెద్ద కారు ఎలా వచ్చింది అని పిచ్చి పట్టిన వాడిలాగా ఫీల్ అవుతూ పవన్ మనసులోనే తిట్టుకున్నాడు. ఆకాష్ వాడుతున్న వాటి కార్లు మొత్తం ఇండియాలోనే 2 ఉన్నాయి. బిగ్గెస్ట్ బిలీనియర్లు కూడా దీన్ని కొనే అవకాశం లేదు. కానీ ఒక అనాథ వెధవగా ఇంట్లోకి అడుగుపెట్టిన ఈ ఆకాష్కి ఎంత అర్హత ఉందని ఇంత మంచి కార్ డ్రైవ్ చేస్తున్నాడు అని పవన్ మనసులోనే తెగ ఆలోచించి బుర్రగోక్కున్నాడు.
మెల్లగా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ని తలుచుకుని ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని ఆలోచిస్తూ ఉండగానే ఆకాష్ డైరెక్ట్గా వచ్చి పవన్ ముందు నిలబడ్డాడు. ఆకాష్ని చూస్తూనే, ఈ పెద్ద కార్ నీకెక్కడిది అని కోపంగా అడిగాడు పవన్. అది తెలుసుకుని నువ్వేం పీకుతావు, నీకు సంబంధం లేని విషయం అది అని ఆకాష్ కళ్ళు ఎగరేస్తూ అన్నాడు. ఆకాష్ సమాధానం విని డయానా కోపంగా చూసి, పవన్ ఎవడు వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని ప్రశ్నించింది. పవన్ ముఖాన్ని బట్టి ఆకాష్ అంటే పవన్కి పడదని అన్న విషయం అర్థమైంది. గేటు తెరుచుకుని ఈ కార్ లోపలికి వచ్చినప్పుడు చెమటలు పట్టి వణికిపోయిన పవన్ అతన్ని చూడగానే ఫేస్ మారిపోయింది. ఎదురుగా నిలబడిన ఆకాష్ని చిన్న చూపు చూస్తున్నట్టు కనిపించింది డయానాకి. పవన్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకిలా మారిపోయాయో ఆమెకు కాస్త కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. పవన్ నోరు తెరిచి అడిగినా కూడా ఆకాష్ తన కారు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో పవన్ కి ఎక్కడలేని కోపం వచ్చింది. అడిగింది నిన్నే, కారు గురించి అడిగితే మాట్లాడవేంటి అని పవన్ ఆకాష్ కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఈ కార్ని రెంట్కి తీసుకున్నాం, రోజుకు అద్దె అక్షరాల ₹1,00,000 అని పద్మావతి చాలా ప్రౌడ్గా చెప్పింది. ఆ మాట వినగానే పవన్ పగల్బడి నవ్వాడు. ఆకాష్ ₹1,00,000 ఖర్చు పెట్టి రెంట్కి తీసుకున్నాడు అనే విషయం పద్మావతి చెప్పగానే పవన్ కి తెగ నవ్వొచ్చేసింది. ఏంటి తమాషాగా ఉందా, వీళ్ళకి 26 కోట్లు పెట్టుకున్న ఈ కార్ని ఎవడైనా ₹1,00,000 అద్దెకిస్తాడా? ఒకవేళ కొన్నా కూడా ఇంత ఖరీదైన కారు అద్దెకివ్వడానికి మనసు ఒప్పుకుంటుందా? అండ్ ఇంత పెద్ద కార్లు కొనేవాడికి అద్దెకిచ్చి డబ్బులు ఎర్న్ చేయాల్సిన అవసరం ఏముంటుంది అని పవన్ మనసులోనే అనుకున్నాడు. పక్కనే ఉన్న ఐశ్వర్య వంక చూసి, ఐషు నువ్వు కొన్నావేంటి అని అడిగాడు. నేనెందుకు కొంటాను? నా దగ్గర ఈ కారు కొని అంత డబ్బు ఉన్నాయని అనుకుంటున్నావా? నాకంత సినిమా లేదు. నాకు తెలుసు ఇక్కడ ఎవరికీ అంత సినిమా లేదని అనుకుంటున్నాను. ఈ కార్ని ఆకాష్ తన సొంత డబ్బులతో కొన్నాడు అని ఆన్సర్ చేసింది ఐశ్వర్య. ఆకాష్ పేరు వినగానే డయానా కళ్ళు రెండూ తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. తన కంపెనీలో జాయిన్ అయ్యాక ఆకాష్ పేరుని కొన్ని 100 సార్లు వింది. చంద్రకాంత్కి అసిస్టెంట్ గా వచ్చిన తను ఇంటికి ఎలా అల్లుడు అయ్యాడు అనే విషయం దాకా ప్రతి విషయాన్ని రోజు ఎవరో ఒకరు చెప్పుకుంటూ ఉండేవారు. అందుకే ఇప్పుడు అతన్ని చూసి నమ్మలేనట్లుగా నిలబడింది. ఐశ్వర్య కార్ తను నేను కొనలేదు, ఆకాష్ కొన్నాడని ఆన్సర్ చేయగానే, నాకు తెలుసు ఐశ్వర్య నీ దగ్గర అంత డబ్బు లేదని, కానీ ఈ కంపెనీలో ఉంది కదా, మాకు తెలియకుండా ఈ కంపెనీ డబ్బుని నీ మొగుడు ఆకాష్ కోసం వాడుకున్నావేమోనని డౌట్ అని చాలా కోపంగా అన్నాడు. ఆ మాటలు ఐశ్వర్యకు ఎక్కడలేని కోపం తెప్పించాయి. పవన్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి అని ఐశ్వర్య పవన్ని నోటికొచ్చినట్టు తిట్టింది. నేనేమీ పిచ్చిగా మాట్లాడట్లేదు ఐశ్వర్య, ఈ కంపెనీ నుంచి చాలా డబ్బు తెలియకుండానే మాయమవుతుంది. ఈ డబ్బు ఎలా పోతుందా అనేది అర్థం కాక ఇన్ని రోజుల్లో తలపట్టు కూర్చున్నాను. కానీ ఇప్పుడు నాకు పిక్చర్ క్లారిటీ వచ్చింది. డబ్బులు ఎలా మాయమైపోతున్నాయనే నా ప్రశ్నకు ఇవాళ పర్ఫెక్ట్ ఆన్సర్ దొరికింది అని ఐశ్వర్య ముఖంలోకి ముఖం పెట్టి చెప్పాడు పవన్. ఆ మాట వినగానే ఐశ్వర్య నేరమంతా తన మీదకు వేసేస్తున్నాడు అని అర్థమై భయపడిపోయింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.